నా రాజ్య సర్వస్వం అతనికి దారపోయినప్పుడు ముందాతనికి యజ్ఞాత్మక ఇచ్చానన్న ధనము ముందు నిరూపింపకపోవడం. పత్రము రాసుపుచ్చుకొని నా అప్పు కాదు కదా. పోనీ సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా అయ్యా, సత్యశీలమే పత్రము, మా వైవ చిత్తములే సాక్ష్యం. ఇంత మాత్రమునికే భయపడి నిక్షేపము లాంటి ఇల్లాలని నమ్ముకొనుచున్నావా? ఉండు, నాకు మంచి ఉపాయం తోచింది. నన్ను ఆ విశ్వామిత్రుని వద్దకు తీసుకొని పోము. నేను నీ పక్షమున న్యాయవాదిత్వం గైకొని ఈ ధనము నీకు ఇవ్వవలసినది కాదు అని వ్రాయి వృద్ధి వాదించు. ఓహో, ఒకరికి 10 సాక్షులుండు పత్రము ఎగవేయుటలోను లేనిపోని అప్పు తలుపు కట్టి ధనము గణించలోను ఈ నన్ను మించిన వాడు ఈ కాశీపురంలోనే లేడు. నేను నీకు సహాయంగానే ఉండా. ఆ విశ్వామిత్రుడు నిన్నేమి చేయదునో చూద్దాం కదా. హరిశ్చంద్ర, ఇంకనేమి నీకు సహాయ సంపత్తి కూడా లభించినది కదా, ఇంకా రమ్ము. బ్రాహ్మణోత్తములారా, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. ఇది ఎంతైనా ధనంబు వచ్చినదు రానే, గోతిలో పూతిలో కెంతంతులు తెచ్చనే విలుదేవి, దివ్యమోనంబు నన్నిటి నాగా జడదారి ఇచ్చినను ఏమి. నీవెంత సత్యవంతుడవైనను ధనము పట్ల కొంచెము సడలు విడవచ్చును. అందుకే అని పెద్దల వాక్యం. ఆలాగుణ కౌశికుడు ఏ పాలయం ధనాశతీతం వలదుడుగుము నీకేలా ఈ వేదాంతము పాలనని పిలిగలది పరిచింపదగునా. అయ్యా పాలనని పిలిగలది పరిచింపదగునా. నీకు బాగుపడి యోగము లేదు. ఈయని చెరుకు పానకు ఓటపోయిచున్నా విషమని రక్తవానికి ఎవరేమి చెప్పగలరు? హరిశ్చంద్ర, నీ భార్యను ఎంతకు మీదవో చెప్పు. ఓ కాల కౌశికుడా వినుము. జనార్దన, ఇదేమంతా చౌక బేరము కాదురో. మరి పంచాంగము కట్టకే వచ్చునని గుడ్డివా ఏమి? ఊరి చెడుగా మా యాయవారకు జోలి చూచి మమ్మల్ని తలహీనులుగా నచ్చింది కావాలు. దాసిని పంపివేయము, ధనమిచ్చి వేయదుము. హరిశ్చంద్ర,
నీకు సమ్మతమేనా? హరిశ్చంద్ర నీవు ఇతడనే ఉండు, నేను ధనవంతుని వద్దు. Thank you.